నాని. కాదు, కాదు, కాదు. నేచురల్ స్టార్ నాని. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకొచ్చి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలేస్తున్న మన టీఎఫ్ఐ బాద్‌షా. చాలా తక్కువ మంది యాక్టర్స్‌కి జీరో హేటర్స్ ఉంటారు. అలాంటి చాలా తక్కువ మందిలో నాని గారు కూడా ఒకరు. కెరియర్‌లో ఒక్క కాంట్రవర్సీలో కూడా పేరు రానీకుండా 100 మంది యంగ్ ఫిల్మ్ మేకర్స్‌ని ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేస్తూ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు నాని గారు. సో, అసలు ఆయన స్క్రిప్ట్ సెలక్షన్‌లో ఏం మ్యాజిక్ ఉంది? ఒక యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్‌గా ఆయన కెరియర్ ఎలా ఇంత పెద్ద స్టేజ్‌కి తీసుకొచ్చారు? ఎలా ఇండస్ట్రీకి నేచురల్ స్టార్‌గా మారారు? అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, చేతిలో చకుడులు పట్టుకోండి, రిలాక్స్ అయ్యి ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఛానల్‌లో ఉన్న కంటెంట్ చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ఉంటారు. సో, ఇంక లేట్ ఎందుకు? లెట్స్ బిగిన్ ద షో. ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది. నాని గారు దాదాపు 30 మూవీస్‌లో యాక్ట్ చేశారు. ఇన్ నంబర్ ఆయన టైర్ 1లో ఉండే అన్ని హీరోస్ కంటే కూడా ఎక్కువ సినిమాలే చేశారు. దాంట్లో ఎక్కువ అంటే కూడా ఒక 3-4 ఫ్లాప్స్ మాత్రమే ఉంటాయి. మ్యాక్సిమం ఆయన ఫ్లాప్ మూవీస్‌ని మనం అండర్ రేటెడ్ అనొచ్చేమో. ఆయన ఫ్లాప్స్ లైక్ 'అంటే సుందరానికి' అండ్ 'జెండాపై కపిరాజు' ఆర్ మాస్టర్ పీసెస్. ఆడియన్స్‌కి ఏం కావాలో ఆయన పర్ఫెక్ట్‌గా అనలైజ్ చేసి వాళ్ళకి మంచి కిక్ ఇచ్చే ఫిల్మోగ్రఫీని ఇస్తున్నారు. అండ్ ఆయన అచీవ్‌మెంట్స్ గురించి మాట్లాడుకుంటే రోజు మొత్తం సరిపోదేమో. మన జనరేషన్‌లో ఫస్ట్ టైం ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ చేసిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది నాని గారే. 21 మార్చ్ 2015 రోజు 'జెండాపై కపిరాజు' అండ్ 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా రిలీజ్ చేశారు. ఇక్కడ కమర్షియల్లీ 'జెండాపై కపిరాజు' వర్కౌట్ అవ్వకపోయినా 'ఎవడే సుబ్రహ్మణ్యం' సూపర్ హిట్‌గా నిలిచింది. బట్ 'జెండాపై కపిరాజు' కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఇంకొక అచీవ్‌మెంట్ అంటే ఫ్రమ్ 'ఎవడే సుబ్రహ్మణ్యం' నాని గారు కంటిన్యూయస్‌గా 8 హిట్స్ కొట్టారు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' నుంచి 'భలే భలే మగాడివై', 'కృష్ణగాడి వీరప్రేమ కథ', 'జెంటిల్‌మ్యాన్', 'మజ్ను', 'నేను లోకల్', 'నిన్ను కోరి' అండ్ లాస్ట్‌లీ 'ఎంసీఏ' ఉంది. ఇలాంటి ఒక రికార్డ్ మన జనరేషన్‌లో క్రియేట్ చేసింది నాని గారు మాత్రమే. రీసెంట్‌గా కూడా హ్యాట్రిక్ హిట్స్‌ని నాని గారు వెనక వేసుకున్నారు. దాంట్లో 'దసరా', 'హాయ్ నాన్న' అండ్ 'సరిపోదా శనివారం' ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి మీరు చూసుకోవాల్సింది నాని గారు ఇంటెంట్ ఆఫ్ న్యూ డైరెక్టర్స్. 'ఎవడే సుబ్రహ్మణ్యం' నాగశ్విన్ గారిని నమ్మి తీశారు. తర్వాత ఆయన ప్రభాస్ గారితో కలిసి 'కల్కి' లాంటి 1000 కోట్ల ఉన్న బ్లాక్ బస్టర్ ఇచ్చారు. తర్వాత శ్రీకాంత్ వదిలా లాంటి డైరెక్టర్ని ఆయన విజన్తో నమ్మి 'దసరా' సినిమా తీశారు. అక్కడి నుంచి శ్రీకాంత్ వదిలా గారు కూడా ఇప్పుడు 'రా' అండ్ 'రస్టిక్'కి మారుపేరుగా మారిపోయారు. ఇంకా శౌర్య గారిని నమ్మి 'హాయ్ నాన్న' ఓకే చేసి పాన్ ఇండియాగా రిలీజ్ చేశారు. ఆ సినిమా కూడా మామూలు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఆయన చేసిన ప్రతి ఫిలిం చాలా యూనిక్ అండ్ స్పెషల్గా ఉంటుంది. మేబీ దానికి ఒక రీజన్ ఉండొచ్చు, అదే సినిమా పిచ్చి. మనం ఎప్పుడు ఒక బ్యాడ్ సినిమా చూసినా మనసులో అనుకుంటాం, ఒరే ఇలా తీస్తే ఇంకా బాగా వచ్చేది, అలా తీస్తే ఇంకా బాగా వచ్చేది అని. కానీ ఆఫ్టర్ ఏ సర్టైన్ టైం మనం ఆ థాట్ని మర్చిపోతాం. కానీ నాని గారు మనలా అలాంటి థాట్ స్క్రీన్పై వచ్చే ముందు ఆయన స్క్రిప్ట్లో చూసేస్తారు. ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయనకి డైరెక్టర్లో స్టోరీ కంటే విజన్ ఎక్కువ ఇంపార్టెంట్ అని. ఒక మంచి కథ రాసినోడు ఒక మంచి స్క్రిప్ట్ రైటర్ అవుతాడు కానీ ఒక మంచి విజన్ ఉన్న డైరెక్టర్ అవ్వలేడని. సో వాట్ మెయిన్లీ డిఫైన్స్ నాని గారు యాజ్ వర్సటైల్ యాక్టర్ అంటే ది క్యారెక్టర్స్ హీ ప్లేస్. 'పిల్ల జమీందార్' మూవీలో ఒకవైపు యారగెన్స్ని, ఇంకొక వైపు వర్నబిలిటీని బాగా పోర్ట్రే చేశారు. అపాన్ దట్ హ్యూమర్ లెవెల్ని కూడా యాడ్ చేసి ఒక కంప్లీట్ ప్యాకేజ్లో ఇచ్చారు. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 'జెండాపై కపిరాజు'. స్టార్టింగ్లో యాజ్ ఏ హానెస్ట్ స్టూడెంట్గా ఉంటూ సొసైటీలో ఉన్న సివిక్ సెన్స్ని చూసి కన్ఫ్యూజ్ అవుతున్న రోల్ ఎంత న్యాచురల్గా ఉంటుందో, సెకండ్ హాఫ్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్లో చేసిన యాక్టింగ్ కూడా అంతే న్యాచురల్గా ఉంటుంది. 'జెంటిల్‌మ్యాన్' సినిమాల్లో ఆయన హీరో అండ్ విలన్గా డ్యూయల్ రోల్ చేసిన ఆ 2 క్యారెక్టర్స్లో కూడా ఇరగదీసేశారు. అండ్ దట్స్ వాట్ డిఫైన్స్ ఏ గుడ్ యాక్టర్. ఒకే రోల్ కాకుండా చాలా వర్స్టైల్గా రోల్స్ చేంజ్ చేస్తూ మూవీస్ చేయడం. మోస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్ 'అంటే సుందరానికి' లాంటి ఫ్యామిలీ హ్యూమర్ సినిమా తీసి ఇమ్మీడియట్ నెక్స్ట్ డే 'దసరా' లాంటి వైల్డ్ రా రోల్ చేయడం. ఇలా అన్ని యాక్టర్స్ చేయలేరు. అండ్ నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ బట్ ఆల్సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ నాని గారు అక్కడ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు, లాంచింగ్ టాలెంటెడ్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ టు ద ఇండస్ట్రీ. ఫస్ట్ ఆ సినిమాతో ప్రశాంత్ వర్మ లాంటి విజన్ ఉన్న డైరెక్టర్ని టీఎఫ్ఐకి ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత హిట్ ఫ్రాంచైజ్ నుంచి మనకి శైలేష్ కొలను లాంటి డాషింగ్ డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా రీసెంట్గా సెన్సేషన్ క్రియేట్ చేసిన 'కోర్ట్', రామ్ జగదీష్ లాంటి డైరెక్టర్ మాత్రమే కాకుండా ఇటుపక్క హర్ష రోషన్ అండ్ శ్రీదేవి అప్లా లాంటి యాక్టర్స్ని కూడా ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఆయన ప్రొడ్యూసర్గా వర్క్ చేసే ప్రతి సినిమాలో చాలా ఎక్స్పెరిమెంటల్ జనర్స్ని ట్రై చేస్తారు. లైక్ ఆ ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా కాదు, ఒక సైకలాజికల్ థ్రిల్లర్. కానీ అది వర్కౌట్ అవుతుందని నమ్మకంతోనే నాని అన్న సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఈవెన్ కోర్ట్ మూవీ చాలా తక్కువ హైప్తో రిలీజ్ అయింది, స్టిల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ ఆయనే రీడిఫైన్ చేసుకుంటున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన హిట్రీ ట్రైలర్ వల్ల సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ స్కై హై వెళ్ళిపోయాయి. స్టార్టింగ్లో చాలామంది ఇంత వైలెంట్ క్యారెక్టర్ నాని గారికి సెట్ అవుతుందని క్వశ్చన్ చేశారు. కానీ నాని గారికి క్యారెక్టర్ సెట్ అవ్వదు అనే మాటే సెట్ అవ్వదు. ఈజ్ న్యాచురల్ స్టార్ అని ప్రతి సినిమాతో ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఈవెన్ రీసెంట్గా ఆయన ప్యారడైజ్ సినిమా కూడా అదే రేంజ్లో సందడి చేసింది. ఆయన శ్రీకాంత్ వదల గారి పైన సినిమా పైన పెట్టుకున్న నమ్మకంతోనే ఇంత రా క్యారెక్టర్ చేసుకోవడానికి ఒప్పుకున్నారు. రా స్టేట్మెంట్ అని చెప్పి బాబాయ్ మొత్తం టీఎఫ్ఐని షేక్ చేసే ప్లాన్లో మన నాని అన్న ఉన్నారు. ఆయన ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ని ఫ్యాన్స్ చేసి ఇప్పుడు మాస్ ఆడియన్స్ని సామ్రాజ్యంలో యాడ్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు క్లాబ్ బాయ్గా పనిచేసే కుర్రోడు ఇప్పుడు వాడి కోసం వాడే సపరేట్ ఇండస్ట్రీ పెట్టేంత ఎత్తుకు ఎదిగాడు, 100 మంది కొత్త వాళ్ళ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ. టైర్ 1 కాదు, టైర్ 2 కాదు, ఆయనతో ఒక సపరేట్ టైర్లో రూల్ చేసుకుంటున్నారు నాని అన్న. అయితే ఒకప్పుడు నాని గారు చెప్పారు, ఇలా వెనక్కి తిరిగి చూస్తే పెద్ద గోడ కనబడుతుందని. రియల్లీ గోడ పెద్దదవుతుంది. అయితే మీలో ఎంతమంది హిట్రీ సినిమా కోసం ఎక్సైటెడ్గా ఉన్నారు? కామెంట్ చేసేయండి. సో ఇదిగా ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ చూద్దాం నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.